G24 న్యూస్కి స్వాగతం. కాళోజీ కళాక్షేత్రంలో ఘనంగా వరంగల్ వారియర్స్ గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే నాయిని. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా వరంగల్ వారియర్స్ జట్టు గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, యువ నాయకులు విష్ణురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధితో పాటు క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. యువతతో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన T20 టోర్నమెంట్లో వరంగల్ వారియర్స్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి కప్ను సాధించాలని ఆకాంక్షించారు. వరంగల్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగేలా జట్టు రాణించాలని కోరారు. వరంగల్ వారియర్స్ జట్టు T20 టోర్నమెంట్ విజేతగా నిలిచి కప్ను సాధిస్తే తన ఒక నెల ఎమ్మెల్యే జీతాన్ని జట్టుకు ప్రోత్సాహంగా అందజేస్తానని ప్రకటించారు. క్రికెట్ క్రీడాకారులకు ఆర్ట్స్ అండ్ కళాశాల మైదానంలో ప్రాక్టీసింగ్ చేసుకునే విధంగా జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడారని అన్నారు. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. యువరాష్ట్ర నాయకులు విష్ణురెడ్డి మాట్లాడుతూ యువ క్రికెటర్లకు ప్రోత్సాహం అందించేందుకు వరంగల్ వారియర్స్ జట్టు చేస్తున్న కృషిని అభినందించారు. క్రీడారంగంలో వరంగల్ యువత మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ వారియర్స్ టీం కో-ఓనర్స్ ఫణి చిత్తినేని, వరుణ్ జూపల్లి, ధీరజ్ ఇందూర్, జట్టు కోచ్, జట్టు సభ్యులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. పెద్దలకు T20 ఫస్ట్ టైం ఇన్ తెలంగాణలో వరంగల్ వారియర్స్ తీసుకున్నటువంటి వాణి గారు, వరుణ్ గారు, శ్రవణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వరంగల్ జిల్లా పక్షాన. నిజంగా కూడా ఇది చాలా అంటే చాలా విద్యార్థులకు, క్రీడాకారులకు, ప్రత్యేకంగా వరంగల్ జిల్లాకు చాలా ఉపయోగపడేటటువంటి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విద్య, వైద్యం తర్వాత అతి ప్రాముఖ్యత ఇచ్చింది క్రీడలకు. వరంగల్లో క్రీడా హబ్ తయారు చేయాలనే ఆలోచనతోటి స్టేడియం కానివ్వండి, స్కూల్ కానివ్వండి అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది. దానికి త్వరలోనే ప్లేస్ కూడా చూసి దాన్ని అన్ని విధాల అన్ని అంగులు వరంగల్ తగ్గట్టు ఉండే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోవటం జరుగుతుంది. మరి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క క్రీడలను ఈ విధంగా జిల్లాల వ్యాప్తంగా కూడా తీసుకోవటం, దాంట్లో 4-5 లోకల్ వాళ్ళకు కంపల్సరీ మ్యాండేటరీ పెట్టడం, ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఇది ఉండటం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి ఒక మంచి అనుభవం ఉన్న పెద్ద క్రీడాకారులతోటి ఆడి ట్రైనింగ్ తీసుకునేంత అవకాశం, మంచి అవకాశం ఇది రావటం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం ఇది. మరి మా వంతు బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక పౌరునిగా వరంగల్ జిల్లా ఇదిగా నా వంతు బాధ్యత కూడా క్రీడలకు అవసరం ఉన్నటువంటి సౌకర్యాలు ప్రతి ఒక్కటి కూడా అందించే విధంగా నేను మీతో పాటు ఉంటానని మనవి చేస్తూ, మరి వరంగల్ వారియర్స్ వరంగల్ చరిత్ర నిజంగా కూడా చెప్పాలంటే రాష్ట్రంలోనే వరంగల్కు ఉన్నటువంటి హిస్టరీ ఎక్కడా లేదు. వరంగల్ డైనాసిటీ అనేది మనకు కాకతీయ డైనాసిటీకి సంబంధించింది. హైదరాబాద్లో ఉన్నటువంటి డూమ్స్ కూడా వరంగల్ డైనాసిటీ, కాకతీయ డైనాసిటీకి సంబంధించింది. అంత పెద్ద హిస్టరీ ఉన్నది. మరి వరంగల్ వారియర్స్ దీన్ని కప్పు కనుక తీసుకొని రండి, నా 1 month శాలరీ నేను మీ యొక్క అంటే ఏదో దాన్ని ఇదేం చేసినట్టు కాదు, కానీ అవసరం ఉండే విధంగా వాటి యొక్క చిన్న వాటికి ఉపయోగపడే విధంగా నా 1 month శాలరీ కూడా ఇస్తారని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Siraj here, but I want to see the Warriors whole squad. I want to introduce all of them to you here. First of all, I would like to call our head coach Sandeep onto the stage, please. First time ever, right? I want you to take the honor of introducing your team, including the staff. Okay? And అందరికీ నమస్కారం. చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇక్కడ వరంగల్కి వచ్చి.
మా వరంగల్ వారియర్స్ టీమ్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. సార్ Warangal Warriors. Yeah? What do we say? Do we want a selfie with all of them? Yeah? After the group photo, we'll have a group selfie with the team and the team. Okay? First Cup 2026 Warangal Warriors. First Cup. Aman Rao, Siraj Bhai. First of all, thank you to the support staff and owners for trusting in me, and we'll try to give our best as a team, and hopefully come this time I'm చాలా excited గా ఉంది first season కోసం, and Warangal కి ఆడడం చాలా excited గా ఉంది, and we'll give our best and try to get the cup. Thank you. On the screen. Yes, Abhiyan was. Warangal people, how are you? Hello everyone. Good evening to everyone. First of all, congratulations to buy this team Warangal Warriors. To thanks for the owners. I'm looking forward to play this team for everyone, and it's a very big opportunity to everyone. Hello, can you hear me? तो यंगस्टर्स के लिए बहुत ही अच्छा अपॉर्चुनिटी है, बहुत ही अच्छा प्लेटफॉर्म है कि अपने आप को अपना टैलेंट दिखाने के लिए। मैं भी यहाँ से गुजरा हूँ कि जब अपॉर्चुनिटी मिलती है तो अपन बहुत ही एक्साइटेड होते हैं। तो मेरा ये एक ही एक्सपीरियंस है कि जो अपनी अपॉर्चुनिटी मिलती है तो वो चीज़ को अपन कैसा ग्रैब करना है और कैसा अपने आप को रेडी करना है टूर्नामेंट